ఇప్పుడు డామిడ్ కథ అడ్డం జరిగింది అనేది గిరీశం ఫేమస్ డైలాగ్ కదా, అలాంటి డైలాగ్ మా కోసం కొంచెం చెప్పండి. అది కన్యాశుల్కం అందులో గిరీశం తత్వం ఎలా ఉంటుందంటే, డామిడ్ కథ అడ్డం జరిగింది అన్నది లాస్ట్ డైలాగ్, అది అందరికీ కాచివాడి కింద ఉంటుంది. కానీ నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్ అన్నాడు. అది ఎవడనగలడు? అది గట్స్ ఉండాలి, గిరీశం లాంటి వాడికి ఉండాలి ఆ గట్స్. అంటే ఏమిటి, వాడితో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్, వేరే ఎడ్యుకేషన్ అక్కర్లేదు. మీరు ఎప్పుడు ఎంతసేపు ఏవో ఆటలు పాటలు ఈ కబుర్లు కాలక్షేపాలే కానీ ఒక పాఠం చెప్పమంటే ఒక్కనాడు చెప్పిన పాపాన్ని పోయినారు కాదు కదా అంటాడు వాడు శిష్యుడు. అంటే డామిట్, నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్ అయ్యా. నేను పూనా డెక్కన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకనాడు ఒక్క బిగిని 3 గంటలు లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగ్ అయిపోయారు. మరి మన బెంగాలీ వాడు మన ఊళ్ళో వచ్చి తెగ లెక్చర్లు కొట్టాడు కదా, ఒక్కడికే నోరు మిగిలింది. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలో, ఇది పెద్ద బాగా కాచాడు. మనవాళ్ళు ఒట్టి వెధవాయిలో, చుట్ట నేర్పినందుకు థ్యాంక్ చేయక పైగా తప్పుపడుతున్నావు. చుట్ట కాల్చబట్టే కదరే దొరలు అంత గొప్ప వాళ్ళు అయినారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడు చూపించినాక అసలు చుట్ట పంపిణీ మీదనే వాడు స్టీమ్ యంత్రం వగేరా కనిపెట్టాడు, లేకపోతే వాడికి పట్టుబడిన. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే, ఖగపతి అమృతము తేగా భుగ భుగమని పొంగి చుక్క భూమిని వ్రాజన్, పొగ చుట్టై జన్మించెను పొగ తాగనివాడు దున్నపోతై బుట్ట. ఇది బృహన్నారదయ్య 4వ ఆశ్వాసనలో ఉంది. అని ఇలాగా అంటే ఏంటి, పొగ తాగని వాడు దున్నపోతై పుట్టం. ఇలాగా ఆయన కొన్ని టొబాకోపనిషత్తు అని చెప్తాడు. నువ్వు నేను మాట్లాడుకుంటున్న మాటలు కానీ ఎవడైనా విని కొంచెంటి విని తాటాకుల మీద రాసేసి అటక మీద పారేశాడు అనుకో, ఓ 200 సంవత్సరాల తర్వాత అది టొబాకోపనిషత్తు అవుతుంది. రమణమూర్తి గారు, మీ నిజ జీవితం గురించి చెప్పండి. నిజ జీవితం అంటే వాడెవడో మాకు కవిపురపు జగన్నాథరావు ఉండేవాడు. వాడు నిజ జీవితం అబద్ధ జీవితం 2 ఉంటాయేమిట్రా నవ్వుతూ ఉండేవాడు. నిజ జీవితం అంటే నా సొంత జీవితం. పోతన గారు నిజదార సుతోదర పోషణార్థమై అంటాడు. నిజదార సుతోదర పోషణార్థమై అంటే నిజదార ఏమిట్రా, నిజదారను అబద్ధదార అంటే సెకండ్ సెటప్ అని వాడు. నిజ అంటే సొంత జీవితం. నా సొంత జీవితంలో ఒక భాగమే కన్యాశుల్కమ్మ. సొంత జీవితం అంటే కుటుంబ జీవితం గురించి నువ్వు అడుగుతున్నావు. కుటుంబ జీవితం అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక బాగా అప్పట్లో చదువుకున్న వాళ్ళు ఉండే ఫ్యామిలీలో పుట్టాను నేను. అప్పట్లో నేను 1933లో పుట్టేసరికి ఏంటంటే మా ఇంట్లో చాలామంది విద్యార్థులు ఉండేవారు. మా అమ్మ భారతం భాగవతం కంఠోపాఠం వాడికి, పుస్తకం చూడకుండా అప్పచెప్పేది, మొత్తం చదివేది అనమాట ఆవిడ. అంత బాగా ఆవిడ తెలుగు చదువుకుంది. మధ్యాహ్నం కూర్చొని 10 మంది ఆవిడ ఫ్రెండ్స్ అమ్మలకు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే ఒక్కొక్క ఘట్టం చదివి వినిపించేది. నేను చిన్నప్పుడు అలా ఆడుకుంటూ అదేదో చేస్తూ అవన్నీ వినేవాడిని అనమాట. అలాగే నాకు భాగవతంలో పద్యాలన్నీ కంఠోపాఠం వచ్చేవి. మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి సంగీతం ప్రియులు ఉండేవారు, సంగీతం నేర్చుకునేవాడు. మా అక్కయ్య బాగా వయలిన్ వాయించేది, నా భార్య బాగా వయలిన్ వాయిస్తుంది, నా కొడుకు వాయిస్తాడు, నా మనవడు బాగా వాయిస్తాడు. ఇప్పుడు అమెరికాలో వాడు చదువుకుంటున్నాడు, వాడు ఇటుపక్క మన క్లాసికల్ మ్యూజిక్ వాయిస్తాడు వయలిన్లో, అటుపక్క వాడు ఇంగ్లీషు బ్యాండ్లో వాడు సెకండ్ వయలినిస్ట్. వాడు 4 వయలినిస్టులో ఉంటారు, సెకండ్ వయలినిస్ట్ వాడు. అంచేది ఏంటంటే అంత ప్రావీణ్యం ఉంది. మనవరాలు నా కూతురు అమెరికాలో అక్కడ అందరికీ సంగీతం చెప్తూ ఉంటుంది, క్లాసికల్ మ్యూజిక్. మా అబ్బాయి బాగా క్లాసికల్ మ్యూజిక్ పాడతాడు. అంచేదేంటి మా కుటుంబంలో అంతా సంగీతం. కావేరీ తీరే కరుణాలవాలే మందారము
श्रितचारुशील गावे तीरे दैत्यं तकाले अखिल लोक लीले दैत्यं तकाले अखिल लोक लीले श्रीरंग लीले श्रीरंग लीले रमता मनो में रमता मनो में కన్యాశుల్కం సినిమాగా తీశారు. అందులో గిరీశం పాత్రను ఎన్టీఆర్ గారు చేశారు. 1954లో రిలీజ్ అయింది. నేను మొట్టమొదటి కన్యాశుల్కం నాటకం స్టేజ్ మీద ప్రదర్శించింది 1953లో. ఫస్ట్ టైం ఎన్టీఆర్ మిమ్మల్ని కలిసినప్పుడు ఆయన రియాక్షన్ ఏమిటి? ఫస్ట్ టైము నేను ఇది ఇంకో గమ్మత్తు, ఇది 1954లో జరిగింది కదమ్మా. 1957లో నేను సినిమాకి వెళ్ళాను. అంటే అనుపమ ఫిల్మ్స్ కేబి తిలక్ గారు పిలవడం, నేను వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే చిత్రంలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏవో సెట్లు అవుతుండేవు కదా. ఒక్క సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు గ్యాప్లో ఈ పక్క సెట్లో ఎన్టీ రామారావు షూటింగ్ చేస్తున్నాడు అని ఎవడో చెప్పాడు. సరే ఒకసారి చూసి వద్దామని వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి అక్కడేదో రిహార్సల్స్ వేస్తున్నారు వాళ్ళు. అక్కడ నిలబడి చూస్తున్నాను. రిహార్సల్స్ అలా వేస్తూ సడన్గా చూశాడు ఆయన. ప్లీజ్ 1 minute అని స్టాప్ చే గబ కిందకు వచ్చాడు. ఓ షేక్ హ్యాండ్. నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను, మీరు రమణమూర్తి. ఐఎమ్ వెరీ సారీ, ఐ అపాలజైజ్. మీ వేషం నేను వేసాను అన్నాడు ఆయన. అయ్యో, నా వేషం మీరు వేయడం ఏమిటయ్యా అన్నాను. అంటే గిరీశం వేషం మీదండి. గిరీశం మీరు ఎంత పెట్టింది పేరో నాకు తెలుసు, మీరు ఎంత కృషి చేశారో నాకు తెలుసు. అయితే ఆ వేషం నాకు సినిమాలో ఇచ్చారు. దీనికి ఏదో కేవలం కారణం ఏమిటంటే మీరు సినిమా ఫీల్డ్లో అప్పటికి లేకపోవడం, నేను ఉండడం, ఇది ఒక్కటే కారణం. సుభాష్ రాముడిలో మీరిద్దరు అన్నా తమ్ముళ్ళుగా చేశారు. అందులో ఫేమస్ సాంగ్ కూడా ఉంది, జయముని చేయంబరా అని పాట. అదే పాట అవన్నీ నిజంగా మేము అన్నాదమ్ముళ్ళగా ఫీల్ అయ్యేవాడు. ఆఖరి దాకా నేను అన్నగారిని పిలిచేవాడు, ఆయన తమ్ముడు గారని పిలిచేవాడు. ఏది 1900 ఆయన 73 సంవత్సరాల వయసులో ఆయనకి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మే 28వ తేదీని కళా నీరాజనం అని ఒక బహుమానం పెట్టారు. ఫస్ట్ టైం అది. అంటే ఒక సర్టిఫికేటు, ఓ శాలువా, ఓ 25,000 రూపాయలు క్యాష్. ఆ కళా నీరాజనం 8 రంగాల్లో ఇచ్చారు. నాటక రంగంలో నన్ను సెలెక్ట్ చేసి ఇచ్చాడు ఆయన.